పరిష్కరించుకోవాలా, ఇలాంటి పనికిమాలిన వాళ్ళు మాట్లాడితే మా సమస్య పరిష్కారం అయిపోతుంది. మాకు తెలియదు మా సమస్య పరిష్కారం. ఇది శ్రీనివాస్ గారు. నాకు ఆ మాటలు వినపడలేదు సార్ క్లియర్ గా. ఓకే, ఏం లేదు, మా దగ్గర నుంచి ఒక నయా పైసా కూడా వాళ్ళు ఏం తీసుకోవట్లేదు, మా డబ్బులే ఆయన తీసుకున్నారు, మీరు కట్టుబట్టలతో వచ్చారట, మీకు అసలు ఏమీ లేదట మీ బ్యాక్గ్రౌండ్. పెడతాను, మీకు మెసేజ్ పెడతాను సార్. 18/4/23 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు 1,40,00,000 ఇచ్చాను ఖర్చుల కింద. 20 కోట్ల రూపాయలు విలువైన ఫ్యాక్టరీ ట్రాన్స్ఫర్ చేశాను. డాక్యుమెంట్స్ కూడా మీకు పంపిస్తాను. అది ఇప్పుడు ఏప్రిల్ నెలలో 24లో, అంటే ఎన్నికలకు ముందు, ఎన్నికలకు ఒక 15-20 రోజుల ముందు ఆ ఆస్తి ట్రాన్స్ఫర్ చేశాను. ఇంకో ఇల్లు ఒకటి ఉంది, దానికి కొద్దిపాటి లోన్ ఉండడం వల్ల ట్రాన్స్ఫర్ కాలేదు, వీలునామా రాస్తానని చెప్పాను. అది కూడా నాకు వీలునామా వద్దు, ట్రాన్స్ఫర్ అంటున్నారు. అప్పుడు అప్పు క్లియర్ చేసి ట్రాన్స్ఫర్ చేయాలి. నేను ఇప్పుడు మీకు చెప్తున్న మాటల ప్రకారం నా దగ్గర చిల్లి గబ్బ ఉంచుకోకుండా మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తాను. మీ పరిస్థితి ఏంటి శ్రీనివాస్ గారు? ఎందుకు మొత్తం ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది? మీ పరిస్థితి ఏంటి రాజకీయంగా? ఎన్నికల ముందు నాకు బ్లాక్ మెయిల్ చేసి మీరు ట్రాన్స్ఫర్ చేయకపోతే నేను ప్రెస్ మీట్ పెడతాను, మీకు అబాస్పాలు చేస్తానని అధిష్టానానికి మా ఇన్ఛార్జీలకి ఫోన్ల మీద ఫోన్లు చేసి నరకం చూపెడితే, మా ఇన్ఛార్జ్ కాయల వెంకటరెడ్డి నాకు దగ్గర ఉండి, నువ్వు నువ్వు రిజిస్ట్రేషన్ చేయాలి, సంతకం పెట్టాలి, ఎలక్షన్ తర్వాత ముందు నువ్వు రా, ఇక్కడ కంపు అయిపోతామంటే నేను కాయల వెంకటరెడ్డి వెళ్ళి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేశాం సార్. అలాంటి టార్చర్ పెడతాం సార్. అవకాశం కోసం ఎదురు చూస్తుంది, సందర్భం వచ్చేటప్పుడు టార్చర్ చేస్తుంది. ఆ టార్చర్ లో భాగమే ఇవన్నీ సార్. టార్చర్ చేస్తుందని భయానికే నేను ఇచ్చాను సార్ ఎన్నికల ముందు. ఇప్పుడు కూడా ఏం చేస్తుందంటే, ఇప్పుడు నేను ఏదైతే నివాసం మీరు అడిగారు, మీరు ఎలా బ్రతుకుతారని, నేను తనకు ఇల్లు రాసి ఇచ్చాను, ఇంటికి తాళం వేస్తుంది. నిన్న నేను ఇప్పుడు ఉంటున్నటువంటి కొత్తగా కట్టించుకున్న ఇంటికి తాళాలు పగలగట్టి వచ్చింది లోపలికి. ఇప్పుడు నేను ఇల్లు ఇస్తే మళ్ళీ తాళం వేస్తే నేను ఎక్కడ ఉండాలి సార్? ఒకప్పుడు 3 రోజులు కారులో ఉన్నాను, మరొక 3 రోజులు హోటల్లో ఉండి తర్వాత అమ్మ దగ్గర వెళ్ళి ఉన్నాను. ఇప్పుడు ఎలా ఉండాలి సార్ నేను? ఈ ఇల్లు మాత్రం నేను రాసివ్వను, నా తదనంతరం మీకు వస్తుంది, ఈ ఇల్లు మాత్రం నేను రాసివ్వలేనని అన్నాను సార్. అది యాక్సెప్ట్ చేయకుండా వచ్చి ఆస్తులన్నీ తీసుకుంది కదా, ఇంటి కోసం ఇప్పుడు ఈ ఆస్తి కూడా రాయాలంట. మూర్ఖత్వంగా ప్రవర్తిస్తూ ఇక్కడ చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది. ఒక మహిళకు ఉండవలసిన ప్రవర్తన కాదు సార్. ఒక మహిళలో ఎక్కడూ ప్రవర్తించదు సార్. ఇప్పుడు ఈ ప్రాపర్టీ అంతా మీ ఓన్ గా మీరు సంపాదించుకున్నది మీ పేరు మీద ఉందండి, వేరే వాళ్ళ పేరు మీద ఉందా? ఇదంతా నా స్వార్జితమే సార్. నా ఫ్యాక్టరీలు అయినా, మైన్స్ అయినా, ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇల్లు అయినా, ఈ ఇల్లు అయినా నాకు వారసత్వంగా వచ్చినవి కాదు, అన్ని నా స్వార్జితమే. మరి వాళ్ళ దగ్గర నుంచి, అత్తవారి దగ్గర నుంచి వచ్చింది ఏం లేదా? నో 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 నో, అన్ని నా స్వార్జితమే. నేను ఎవరికైనా ఇవ్వచ్చు, అనాథ శరణాలయం కూడా ఇవ్వచ్చు, కానీ నన్ను అడిగే హక్కాలకి లేదు. ఎందుకంటే నా స్వార్జితపరమైన అంటే ఆస్తి లీగల్ గా అయినా నా పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఆస్తులన్నీ ట్రాన్స్ఫర్ చేశాను. యాక్చువల్ గా చెప్పాలంటే ఇల్లు గవ్వలేకుండా ఉన్నాను. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే రోజులో 30 కోట్ల రూపాయల నష్టం వచ్చేటట్టు వ్యాపారాల మీద దాడులు చేశారు. ఆ ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఒకవైపు ఉన్నాను. ఓకే, పిల్లలకి ఇవన్నీ తెలుసా అండి? తెలుసు సార్, కానీ పిల్లలకి ఇవన్నీ అర్థమయ్యే స్థితి లేదు సార్. మొత్తం ఆమె ట్రాప్ లో ఉన్నారు, ఆమె ఏం చెప్తే అది చెప్తున్నారు అంతే. సరే, ఏంటి మాధురి శ్రీనివాస్ గారు, ఇది మాధురి ఇష్యూ ఏంటి? ఇప్పటి వరకు ఓకే మీ ఇద్దరి మధ్యన విభేదాలు ఉండడం, ఆస్తి గొడవలు, ఇవి. మాధురి అనే ఆమెని సీన్ లో రావడం, ఆవిడతో మీరు సహజీవనం సాగిస్తున్నారు. మా పరిస్థితికి మాధురికి స్టోరీకి లింక్ ఉంది సార్. ఏంటంటే ఎన్నికలకి ఒక 2 సంవత్సరాల ముందు మాధురిని ఒక రోజు పిలిపించి, వాళ్ళ పెద్ద కుటుంబానికి చెందిన వాళ్ళు, మాధురి భరతనాట్యంలో ప్రొఫెషనల్, చాలా మంది విమెన్ తో ఆమెకు రిలేషన్ ఉంది, ఒక 2-3 వేల ఓట్లు టెక్కల్ టౌన్ లో డీల్ చేయగలదు, ఆ అమ్మాయిని పార్టీలోకి తీసుకోవాలి, నేను పిలుస్తున్నానని నాకు చెప్పింది సార్ వాడిని. వాళ్ళు పెద్ద కుటుంబం కదా, వాళ్ళ కుటుంబాల నుంచి వచ్చి రాజకీయాలు ఇవన్నీ చేస్తారా అని నేను అన్నాను. లేదు, చేస్తారు, వాళ్ళు వస్తారు అని చెప్పి నువ్వు అంది. వెంటనే మహిళా కన్వీనర్ గా ఆమెకి రెడీ చేయాలంటే నేను అధిష్టానంతో మాట్లాడి చేశాం సార్. చేసిన తర్వాత ఆమె యాక్టివ్ గా తిరుగుతూ పనిచేస్తూ పార్టీ పని చేసుకుంటుంది. అసలు దువ్వల మాధురిని ఎందుకు దువ్వాడవాణి తీసుకొచ్చింది అనేది ఇప్పుడు నాకు అర్థమైంది. ఆ తర్వాత ఎందుకంటే మాధురికి నాకు రిలేషన్ ఉందని, మాకేదో సంబంధాలు ఉన్నాయని క్రియేట్ చేసి
తను టికెట్ పొందడానికి నన్ను ప్రజల్లో అవమానం చేసి పలచన చేయడానికి మాధురి అనే క్యారెక్టర్ ను వాడుకుంది దువ్వాడవాణి. కానీ ఈ వాడుకునే విధానంలో మాధురికి భర్త నుంచి, అత్తవారి నుంచి, కన్నవారి నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చి ఆమెకి ఇంటి నుంచి పంపించేసినారు. ఆమెకు పసిపిల్లలు ముగ్గురు పసిపిల్లలతో ఆమెకు ఆస్తులు ఉన్నాయి. ఆస్తులకు డోకా లేదు, డబ్బుకి అవసరం లేదు, ఆమెకి అన్ని ఉన్నాయి, సమకూరినంత ఉంది. కానీ నడి రోడ్డు మీద పిల్లలతో ఒక రోజు నాకు ఈ విషయాన్ని చెబుతూ నన్ను కలిసి ఉరేసుకుంటానని చెప్పి ఉరేసుకునే ప్రయత్నంలో నేనే వెళ్ళి ఆపాను సార్. ఆ ఉరేసుకునే ప్రమాదం నువ్వు చాపి, నువ్వు పిల్లల కోసం ఉండాలి, ఉరేసుకుంటే అవదు, మా కుటుంబం వల్ల దువ్వాడవాణి స్వార్థం కోసం నా మీద పగతో దువ్వాడవాణి చేసినటువంటి ఈ ప్రయత్నంలో నీ మీద నిన్ను అబాస్పాలు చేయడంలో, నిన్ను నీ కుటుంబం దూరం పెట్టడంలో ప్రధాన పాత్ర దువ్వాడవాణిది. దువ్వాడవాణి బానే ఉంది, దువ్వాడ శ్రీనివాస్ కూడా బాగుంటాడు, వీళ్ళ కుటుంబం ఏమో నీ మీదకి దాడి చేసి నిన్ను నాశనం చేయటం వల్ల ఈ రోజు నువ్వు చచ్చిపోయే పరిస్థితులు వస్తున్నాయి. దయచేసి నువ్వు అలా ఆధారపడకు, నేనున్నాను, ధైర్యంగా ఉంటాను మాట ఇవ్వడం జరిగింది సార్. 2 ఏళ్లలో నేను తిన్నానా, ఉన్నానా, ఎక్కడున్నాను అని ఇంటికి తాళం వేసిన తర్వాత దువ్వాడవాణి ఒక్కసారి కూడా అడగలేదు. ఎప్పుడు నీ అంతు చూస్తాను, నీకు నాశనం చేస్తాను, నీకు పబ్లిక్ లో అడ్రస్ లేకుండా చేస్తాను, నీకు టికెట్ రాకుండా చేస్తాను, ఇదే తన మెసేజ్. ఇలాంటి పరిస్థితుల్లో మాధురి నాకు భోజనాలు గాని అన్ని ఏర్పాట్లు చేయటంలో ఆమె నాకు సహకరిస్తూ ఇంటికి వచ్చి వెళ్ళిపోవటం, మేము కూడా గుళ్ళు గోపురాలు తిరగటం ఇది జరిగింది సార్. ఇదేం అబద్ధం కాదు. ఇలా జరిగిన దానిలో పెళ్లి చేసుకున్నాం, మాకేదో లవ్ అఫైర్, ఇదంతా అబద్ధం సార్. పెళ్లిళ్ళు జరగలేదు, తనకి పెళ్ళయింది, నాకు పెళ్ళయింది. పెళ్లి ఎలా చేసుకుంటాం సార్? కాకపోతే అమ్మాయి వెళ్ళి వస్తుంది, మాకు భోజనం, నాకు ఇంటికి సౌకర్యాలన్నీ కూడా చూసి పెడుతుంది, అంతవరకే సార్. ఇది జరిగినటువంటి స్టోరీ సార్. మొత్తానికి ఆమె టికెట్ కోసం, ఆమె స్వార్థం కోసం మాధురి అనే వ్యక్తిని దువ్వాడవాణి వాడుకొని సాటి మహిళకి ఎన్నికల ముందు పెద్ద కుటుంబం, చాలా ఓట్ బ్యాంక్ ఉంది, ఆమె మనకు అవసరం అని చెప్పి అదే మాధురికి ఆమె మీద వ్యక్తిత్వ హననం చేసే విధంగా దుర్భాషలాడుతూ సమాజంలో అగౌరవ పరిచే విధంగా ఇప్పుడు దువ్వాడవాణి మాట్లాడుతుంది సార్. ఆ మాటకి ఈ మాటకి ఏంటి సార్ ఇది? అంటే సాటి మహిళను కూడా నువ్వు అవమానపరుస్తావా? సాటి మహిళ చనిపోవడానికి కారణం అవుతావా? నిజంగా ఆ రోజు మాధురి వేసుకున్న మాధురి చనిపోయి ఉంటే నువ్వు నేను జైలుకి వెళ్ళి ఉండేవాళ్ళు, జీవితాలు నాశనం అయిపోయి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, మీ పాప కూడా ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుతున్నది 99 తో ఒకసారి విందాం.